సార్ ముందుగా ఈ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలను ఎగ్గొట్టడం అనేది మొదటిసారి కాదు, ఈ మొదటి రాష్ట్రం కూడా కాదు, అనేక సార్లు ఈ విధంగా జరిగింది. సో ఈ విధంగా రాజకీయ అవమానాల వల్ల ప్రజల గొంతుకను ఆపేసినట్లు కూడా మనకి స్పష్టంగా కూడా తెలుస్తోంది. అసలు ఎండ్ ఆఫ్ ద డే నష్టం జరిగేది ఎవరికి సార్? రాజకీయ పార్టీలకా లేకపోతే ప్రజలకా? ఏం చెప్తారు? ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి అసెంబ్లీకి రాకపోతే దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ముందుగా దానికి చిన్న బ్రీఫింగ్ ఇవ్వండి సార్. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రజలకి కూడా మంచిది కాదు. ఈ విధంగా రాజకీయ పార్టీలు చట్టసభలకు ఎన్నికయ్యేది ఏంటంటే ఆయా నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో మనం చట్టసభలకు ఎన్నుకుంటాం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంది ఏదైతే ఉందో ఆయన ఇండివిజువల్గా తీసుకుంటే సరే, ఆయన వరకు ఆయన ఏదో ఒక పట్టుదల పట్టారు, ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనేది అనుకోవచ్చు. ఇప్పుడు అసలు మొత్తం శాసనసభ పక్షాన్ని మొత్తాన్ని కూడా అటెండ్ కానివ్వకపోవడం అనేది సరైన విధానం కాదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులతో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఏమంటారు ఆయన, ఇగో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, అదొక యుద్ధం వస్తుంది మనకి, అక్కడ చంద్రబాబు నాయుడు అనే విలన్తో మనం పోరాడాలి. సో ఒకవేళ అక్కడేమన్నా వాళ్ళు అవకతవకలకు పాల్పడి దౌర్జన్యాలు చేస్తే నేను పాదయాత్ర చేస్తాను, సంవత్సరంలో మనం అధికారంలోకి వచ్చేస్తాం అంటున్నా. అసలు అధికారంలోకి వచ్చేస్తాను ఇప్పుడు మీరు ఉన్నారు కదా, అసలు ఆ నియోజకవర్గానికి మీరే రాజు కదా, మరి అప్పుడు మాత్రం అప్పుడు కూడా ఏ 10 11 వచ్చి నేను అదే వైఖరి కొనసాగిస్తారా ఏంటి? అసలు అది విధానం చెప్పాలి కదా. అసలు ఇప్పుడు 2024 నుంచి 29 వరకు మీరు శాసనసభకే రాకపోతే ప్రజలకి ఏమని చెప్తారు? వెళ్ళి మీరు పథకం మాత్రం ఇచ్చారు కాబట్టి మేము వెళ్ళాం, ఈసారి ఇంకేమన్నా 23 కనీసం ప్రతిపక్ష హోదాన్ని ఇస్తే వెళ్తారని అంటారా? అధికారం కోసం అంటారా? మీరు ఏదో అడగాలి కదా, మేము ప్రతిపక్షాన్ని నిలదీశాము, చట్టసభలకు వెళ్ళాము, చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలని, అవినీతిని, ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టాము అని చెప్పాలి కదా ప్రజలకి. కేఏ పాల్ గారు పెడతారు ప్రెస్ మీట్, లేదంటే ఆ విజయ్ కుమార్ గారని పెట్టారు, ఆయన పెడతారు, ఒక పార్టీ ఐఏఎస్, మాజీ ఐఏఎస్. అదేవిధంగా ఆయన జడ శ్రావణ్ కుమార్ గారు జై భీమ్ పార్టీ అనేది ఆయనకు కూడా పెడతారు ప్రెస్ మీట్లు పెడతానే ఉంది. నేను కూడా వాళ్ళ రాజకీయ పార్టీ ప్రకటించి కూడా పెట్టుకోవచ్చు, రేపొద్దున విజయసాయి రెడ్డి గారు కూడా పెడుతున్నారన్న. ఆ ప్రెస్ మీట్లకి చట్టసభల ప్రతినిధులు మాట్లాడేదానికి తేడా ఉంటుంది కదా. చట్టసభలో అవకాశం అందరికి ఇవ్వరు కదా ప్రజలు, కొంతమందికే ఇస్తారు. ఆ నియోజకవర్గంలో మెజార్టీ నాయకుడికే తీసుకెళ్లి శాసనసభలో పెడతారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి ఆ పట్టుదల ఆయన యొక్క మరి శాసనసభ, ఎందుకంటే 151 నుంచి 11కి దింపించారు ప్రజలు అనే కోపమో, నేను 2,73,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఘనంగా అమలు చేసినా కూడా ఎందుకు ప్రజలు నన్ను ఇట్లా శిక్షించారు కాబట్టి నేను వాళ్ళని శిక్షిస్తానన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు అసలు ఇంకోటి, చట్టసభలు అంటే గౌరవం ఉందా లేదా అంటే మళ్ళీ లోక్సభకు పంపిస్తారు, నలుగురే ఉన్నా, రాజ్యసభలో నలుగురే ఉన్నా అక్కడికి పంపిస్తారు, శాసన మండలిలో 30 మంది ఉన్నా అక్కడికి పంపిస్తారు. పోనీ లోక్సభ రాజ్యసభలో కూడా మీకేమీ ప్రతిపక్ష హోదా లేదు కదా. అక్కడ మిథున్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా, తనూజ గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కదా. మరి ఇక్కడేమొచ్చింది, గురుమూర్తి గారు అందరూ రోజు మాట్లాడుతున్నారు, సమాధానాలు చెప్పించుకుంటున్నారు. రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు, గొల్లబాబురావు గారు మాట్లాడుతున్నారు. మరి వస్తున్నాయి కదా, మీకు మాత్రం ఎందుకు రాదు ఇక్కడ? పోనీ ఒకసారి మీరు వెళ్ళి, నాకు సమయం ఇవ్వట్లేదు, ఇదిగో అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నారు కానీ వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు, లేకపోతే మోసం చేస్తున్నారు, నాకు సరైన సమయం ఇవ్వట్లేదు, నన్ను అవమానం గురి చేస్తున్నారు అంటే అదొక, ఇది కనీసం ఒక్కసారన్నా అటెండ్ కావాలి కదా. మీకు ఇష్టం లేని అయ్యన్న పాత్రుడు గారో, మీకు ఇష్టం లేని రఘురామకృష్ణరాజు గారో అక్కడ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లుగా ఉన్నారనే దీంతో ఎన్ని పనికిరావు కదా. ప్రజాస్వామ్యంలో ఎవరెవరో ఉంటారు, అక్కడికి వచ్చేస్తుంటారు, నాయకులుగా వస్తారు, స్పీకర్గా వస్తారు, గవర్నర్గా వస్తారు, ముఖ్యమంత్రిగా వస్తారు. మనకి ఇష్టం లేదంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, ఇంకొక కొత్త ప్రజాప్రతినిధులు వస్తారు. మీరు 2029లోనే మీరు మళ్ళీ ప్రజా తీర్పు కోరి అప్పుడు రండి. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారండి, లా అండ్ ఆర్డర్ బాగోలేదు, రైతులు బాగోలేదు, డిఎస్సికి సంబంధించి అవకతవకలు జరిగాయి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, ఆరోగ్యశ్రీ ఇవ్వట్లేదు, రోడ్లన్నీ గుంటలుగా ఉన్నాయి. ఆయన చెప్పినవి అవన్నీ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా, విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు ఎవ్వరూ కూడా సంతోషంగా లేరు. అందరూ కూడా మన పక్కనే ఉన్నారు. మరి మన పక్కనే ఉంటే మరి అక్కడికి వెళ్ళి మీరు
నిలదీయాలి కదా. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వీళ్ళందరినీ కూడా నిలదీయాలి కదా. మస్తానరావు గారు, ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమడుగుతున్నారంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నారు. అది అసలు పాసిబుల్ సార్? ఎందుకంటే ఆ ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలి, ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలి అనేది పూర్తిగా జనాలు నిర్ణయిస్తారు కదా. సో మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తాము అనడం ఎంతవరకు కరెక్ట్? అది ఒకసారి ఎప్పుడైనా పాసిబుల్ అయిందా ఈ విధంగా ఇవ్వడము? అసలు హోదాకి శాసనసభకు అటెండ్ కావడానికి సంబంధం లేదు. అదే ఇందాక చెప్పాను, లోక్సభ రాజ్యసభలో వాళ్ళిద్దరికి ఏం ప్రతిపక్ష హోదాలు లేవే. రోజు మాట్లాడుతున్నారు కదా, ప్రశ్నలు ఇస్తున్నారు కదా. అంటే నేననేది జగన్మోహన్ రెడ్డి గారు వాదన కూడా ఎట్లా ఉంటదంటేనండి, ఒకటి చెప్తా. మొహిద్దీన్ గారికి ఏమన్నా కోపం వచ్చినా లేదు, ఎందుకంటే విశ్లేషకులుగా మీరు అడిగారు కాబట్టి. అది చంద్రబాబు నాయుడు గారు అని, ఎందుకంటే మనకి మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన శాసనసభకే వస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు కూడా కొన్నాళ్ళు శాసనసభ అటెండ్ కాలేదు, కానీ వాళ్ళ శాసనసభ్యుల్ని పంపించారు. ఆయన శాసనసభాపక్ష నాయకుడిగా కొన్ని రోజులు సవాల్ చేసి రాలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా సవాల్ చేసి మొన్న 2019-24 మధ్య కూడా ఆయన 2 ఏళ్ళు వచ్చి తర్వాత వెళ్ళిపోయారు. కానీ మిగతా శాసనసభ్యులు నిలవ చేశారు, వాళ్ళు పోరాడారు, వాళ్ళు నిలదీశారు ప్రభుత్వాన్ని. ఇంకొకటి, అసలు మనకి లోక్సభలోనే ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారికి గతంలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అయినా కాంగ్రెస్ పార్టీ పోరాడింది కదా. ప్రతిపక్ష హోదా అనేది జగన్ గారే చెప్పారు, మనం ఎవరూ చెప్పకూడదు. జగన్ గారు ఏమన్నారు, నీకు 23 వచ్చినాయి, 5 గనక లాగేస్తే నీ ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్న ఆయనే కదా. ఆయన కాదా? అవును, ఆయనే కదా నిండు సభలో చెప్పారు కదా. ఒకటి పోనీ జగన్ గారని చెప్పాలి, ఏమని చెప్పాలి, ఏమంటే నేను అప్పుడు పొరపాటుని చెప్పాను, నాకు ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, శాసనసభ నేను తప్పుదో పట్టించాను, అసలు ఆ నిబంధనే లేదు, నాకేదో తెలియక చెప్పాను, క్షమాపణలు చెప్పండి, ఇప్పుడు మాకు ఇవ్వండి అని అడగండి. పోనీ అప్పుడు క్షమాపణలు చెప్పి అప్పుడు దానికి చెప్పరు. అది కరెక్టో కాదో మరి ఆయనే తీరారు. ఇప్పుడు భోగాపురం గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఆయన మొదట ఒక రాజధాని గురించి కానీ ఒక మాట చెప్తారు, పాపం వాళ్ళ నాయకులందరూ కూడా అదే ఫాలో అవుతారు. మళ్ళీ 6 నెలల్లో సంవత్సరం గారు ఆ మాట మారుస్తారు, మళ్ళీ ఆ నాయకులందరూ మాట మార్చి అబద్ధాలు ఆడాలి. ఎలా? ఇది ఏదో ఒకటి తీసుకోవాలి కదా స్టాండ్. ప్రతిపక్ష హోదా ఇగో నిబంధనల ప్రకారం ఇవ్వకూడదు, గతంలో నేనే అన్నాను. భోగాపురం అక్కడ వైబిలిటీ కాదు, నేనే అన్నాను, మళ్ళీ మార్చుకున్నాను, చెప్పాలి కదా. రాజధాని 3 రాజధానులు అన్నాను, ప్రజలు దాన్ని ఒప్పుకోలేదు, నేను ఆ అభిప్రాయాన్ని మార్చుకొని మళ్ళీ మావిగానికి వచ్చాను. ఆ 3 రాజధానులు ఏంటంటే సమాధానం చెప్పకుండా లేచిపోతారు. భోగాపురంలో మీరు ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు చేశారండి, తర్వాత ఎందుకు మార్చుకున్నారంటే దానికి ఏమో సమాధానం చెప్పరు. నేను అనేది ఒక ప్రతిపక్ష పార్టీగానా రాజకీయ పార్టీగా సబెండ్గా కొన్ని నిర్ణయాలు ఉండాలి. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు మార్చుకుంటారు, కానీ ప్రతి విషయంలో మార్చుకుంటా పోతే ప్రజలు ఎట్లా? పోనీ మీకు మాత్రమే శాసనసభ మీద కోపం ఉంది, లేదు రఘురామకృష్ణరాజు గారు అక్కడ కూర్చుంటే మీరు అధ్యక్ష అనలేరు, అయ్యన్న పాత్రుడు గారిని అనలేరు అనుకున్నాం. మిగతా 10 మందిని పంపించండి. పాపం తొలిసారి ఎన్నికయ్యారండి ఒకళ్ళు, ఆ తాడిపత్రి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా అరకులో పాడేరు నుంచి ఎన్నికైన వాళ్ళందరూ కూడా విరూపాక్ష గారు కానీ వీళ్ళందరూ కూడా తొలిసారి ఎన్నికయ్యారు. వాళ్ళు శాసనసభలోకి వెళ్ళి కూర్చోవాలి, కొన్ని క్వశ్చన్లు అడగాలి. వాళ్ళ రాజకీయ జీవితంలో శాసనసభకు ఎన్నికవడం అనేది ఒక పెద్ద మహద్భాగ్యం. కనీసం వాళ్ళన్నా పంపించాలి కదా. ఎలా ఇది? ఖచ్చితంగా ప్రజలందరూ అయితే కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాబాహుల్యంలోకి ఎలా వెళ్తున్నారో, పొగాకు రైతుల సమస్యల మీద, మామిడి రైతుల సమస్యల మీద, ఆక్వా రైతుల సమస్యల మీద, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్, లేకపోతే డిఎస్సీలో అవకతవకలు. అదేవిధంగా శాసనసభకు వెళ్ళి అక్కడ పోరాటం చేయాలి, అధికార పక్షాన్ని వాళ్ళ వైఫల్యాలను నిలదీయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆయన వైఖరి మార్చుకుంటారా లేదా అనేది నాకు ఉన్న సమాచారం అయితే మరి 2029 దాకా ఆయన శాసనసభకు వెళ్ళేది లేనట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రతి శాసనసభ సమావేశాల ముందు ఇదిగో జగన్ గారు వచ్చేస్తున్నారు, ఈసారి వైఖరి మార్చుకున్నారంటారు, మరి ఆయన వెళ్ళట్లేదని ప్రకటిస్తారు. అంటే పోనీ ఒకటన్నా చెప్పానండి, 29 దాకా మా పార్టీ శాసనసభకు అటెండ్ కాదు, మీ ఇష్టం, మీరు వేట్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే ఉప ఎన్నికలు జరుపుకోండి, లేకపోతే మీరు ఏమైనా చేసుకోండి అని అంటారా అంటే అది చెప్పరు. మళ్ళీ 29 దాకా రావనని ప్రకటించచ్చు కదా, ప్రజలు నిర్ణయించుకుంటారు శాసనసభకు మళ్ళీ పంపాలా వద్దా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అని నిర్ణయించుకుంటారు. పోనీ అదన్నా చెప్పాలి. లేదా శాసనసభకు వచ్చి అధికార పక్షాన్ని నిలదీయాలి ప్రజా సమస్యల మీద, వైఫల్యాల మీద. ఇది ప్రజలు కోరుకుంటున్నారు.